ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. నేను అబాకస్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను 2024లో మినిమం ఇప్పటికి 2 yearsలో ఏ లెవెల్ అంటే మిక్సర్ అడిషన్ మిక్సర్ సబ్ట్రాక్షన్ అన్నమాట. నేను ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చేశాను. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి అప్పుడైతే ద గోల్డెన్ లైన్ కింగ్ అని ఉండేది, కానీ ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. అందుకోసమే చేస్తున్నాను గైస్ ఈ వీడియో. ఇప్పుడు వచ్చేసిన యూట్యూబ్ ఛానల్ పేరు శౌర్యాస్ బ్లాగ్స్ గారు శౌర్య అబాకస్ అయితే కొంతమంది ట్రై చేస్తుంటారు. అబాకస్ నేనైతే ఫ్రీగా నేర్పిస్తాను గైస్ మీకు. ఎందుకంటే నేను డైలీ సాటర్డే అండ్ సండే రోజు పొద్దుతో వీక్ ఏదో ఒకసారి యాబ్సెంట్ అవుతా, ఇప్పుడు ఒకసారి మిగతా పోతానంట. మీకు అబాకస్ చూపించాలంటే నన్ను ఫాలో చేసుకోండి. మీరు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా బెల్ ఐకాన్ నొక్కితే మా వీడియోస్ అన్నీ మీకే వచ్చేస్తాయి. ఎందుకంటే కొంతమంది అబాకస్ కోసం చేసింటారు. సరే, ఇప్పుడు అబాకస్ ఎలా ఉంటుంది ఎట్లుంటుంది మీకు చూపిస్తారండి. నా అబాకస్ ఇద్దరు 2 గైస్ చూపిస్తాను గైస్. ఇది వచ్చేసి నా పాతది, ఆల్రెడీ ఇరిపోయింది గైస్. నేను చెప్తాను గైస్ ఇది ఒక్కటే అన్నమాట. నేను మిగతావి అన్నీ పోయినాయి, ఇది ఒక్కటి తప్ప. అదే నేను అంటే నేను నీకు చూపుతాను మర్చిపోయాను. మీకైతే చూపించడం అయితే మర్చిపోయాను. చూపిస్తా పని నేను అబాకస్ ఎందుకు చెప్పేది మీరు వేసుకొచ్చారా. రైట్ గైస్, ఇదైతే నేను ఫస్ట్ ప్రైజ్ అనమాట. డిస్టిక్లో అబాకస్ డిస్టిక్లో అయితే నేను కొట్టాను. డిస్టిక్ అని లేదు, డిస్టిక్ లెవెల్లో అయితే నేనైతే కొట్టాను. ఇంకొకటి స్టేట్ లెవెల్లో అయితే 3rd ప్రైజ్ వచ్చింది గైస్. కొన్ని సెకండ్ ప్రైజ్ కన్నా ట్రై చేద్దాం అనుకుంటే సెకండ్ ప్రైజ్ కూడా రాలేదు. ఫస్ట్ ప్రైజ్ అంటే రాలేదు, సెకండ్ ప్రైజ్ కూడా రాలేదు గైస్. ఇంకా ఏం చేస్తాం, ఈ 3rd ప్రైజ్ తీసుకున్నాను గైస్. కానీ డిస్టిక్ లెవెల్లో అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. ఫస్ట్ డిస్టిక్ లెవెల్లో గెలిస్తేనే అక్కడికి పోయింది గైస్. నాకైతే ఆడికి విజువలైజేషన్ కూడా ఉంటుంది గైస్. విజువలైజేషన్ అంటే మీకు ఇంకా తెలియదు, తర్వాత చెప్తాను. అంటే అబాకస్ ఉన్నట్టు మన లోపల ఉన్నట్టు ఊహించుకోవాలి. అబాకస్ ఎలా ఉంటుంది అప్పుడు నెంబర్ చెప్తారు ఇట్లా చేయడం, అది విజువలైజేషన్. దాంట్లో నాకు 3-2 మిస్టేక్ అయితే అయినాయి. అందుకోసమే వేరే వాడికి వచ్చినాయి. మా ఫ్రెండ్కి లోహిత్ అని, వాడికి విజువలైజేషన్ వచ్చింది. స్టేట్ లెవెల్ అయితే వాడికి రాలేదు, నాకు వాడికి 3rd ప్రైజ్ వచ్చింది, నాకు 3rd ప్రైజ్ వచ్చింది. ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఈ అబాకస్ నేను విజయవాడలో అయితే స్టేట్ లెవెల్ అయితే పెట్టారు. అందుకోసమే భయ్యా ఇదైతే నా 2వ అబాకస్. మీరు అనుకోవచ్చు, అరే ఈ డాట్స్ ఎందుకు ఉండేవంటే, ఎందుకంటే ఈ డాట్స్ వన్స్ ప్లేస్, ఈ డాట్ పక్కన 10s, 100s, 1000s అట్లా ఒకటి. ఇప్పుడు నేను కొన్ని నెంబర్స్ అయితే రాశాను, ఎలా ఉందో చూడండి. ఇది ఎంతో చూడండి, ఇది వచ్చేసి డాట్ ఉంది చూడు. ఇది బీట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 1 2 3 అలాగే ఎన్ని బీట్స్ ఉంటే అన్ని నెంబర్స్ రాయాలి. కానీ డాట్ ఉంటేనే రాయాలి. వన్స్
కానీ ఇప్పుడు ఈ డాట్ ఇప్పుడు ఇది రేరు కదా. అప్పుడు 10th ప్లేస్ అనుకుంటారు వాళ్ళైతే, 10th 100 1000 అట్లా. ఓన్లీ డాట్ ఉంటేనే ఇట్లా వచ్చేది గాయస్. ఇదైతే మీరు ప్రస్తుతానికి చాక్లెట్స్ అయితే లేరు గాయస్, కొంచెం తెచ్చుకుంటాను. ఓడైనా అడగను వేస్తే ఇక్కడ తిని అక్కడ వేసి గీస్తాం. గీసాను. ఇప్పుడు ఇదేంటిది 1 2 3 4 1 2 3 ఎన్ని బీట్స్ ఉంటే అన్నీ రాయాలా. 4 వరకు అయితే రాయాలా. 4 వరకు 1 2 3 4 అంతే. సింపుల్ అంతే గాయస్. సింపుల్. మీకు ఇవన్నీ ఎట్లా సింపుల్ 4 వరకు, కానీ 5 digits వరకు కొంచెం కష్టం వస్తుంది. 5 digit చూపిస్తాను గైస్. 5 digit ఎట్లనో ఎలా ఉంటారో చూపిస్తాను. విత్ క్లియర్ అయితే ఇప్పుడైతే క్లియర్ అయితే ఉంది కదా గైస్. 5 అయితే ఎలా రాయాలనుకుంటే కొంతమంది అయితే ఇలా రాస్తారు చూడండి. 1 2 3 4 5 ఇట్లా అనుకుంటారు కొంతమంది అయితే. ఇంతే నేను ఇట్లా 1 2 3 4 5, కానీ అది వచ్చేసి రాంగ్ అనమాట. అదైతే మనం చేస్తున్నాం బాగా నేను ఫస్ట్ సార్ ఆయన చేసిన మా మేము అయితే చేసిన అని నన్ను అయితే బాగా తెచ్చేసింది. అట్లా అయింది కదా. ఫస్ట్ అవన్నీ పక్కన పెద్దాంలే కదా. 5 ఎట్లా రాయాలంటే ఇక్కడ ఓన్లీ 4 digits పడతాయి. మీరు కూడా చూసుకోవచ్చు నా బాగా కష్టం. 1 2 3 4 5 ఎలా అంటే ఈ పైన దిస్ ఈజ్ 5. ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఈ పైన ఉన్నది 5. మీరైతే మీకు ఫస్ట్ అయితే మీరు ఒక అబాకస్ అయితే తీసుకోండి గైస్. అప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది గైస్. మీకైతే ఫస్ట్ అయితే ఈ 5 అది పైన 5 తీసుకోండి. ఇదైతే 5, ఇదైతే 5 ఇది వచ్చేసి 5 అన్నమాట. ఇది వచ్చేసి 5 అన్నమాట. ఇది వచ్చేసి మన 6 ఎట్లా రాయాలంటే ఇది 5 కదా. 5 + 1 అంటే 6 అందుకోసం ఈజీ 6 అంతే. సింపుల్. ఓన్లీ మనకి ఏది కష్టం అంటే పైన ఇది ఈ 5 ఒక్కటే కష్టం అన్నమాట. మీరు అబాకస్ తీసుకుంటే పైన ఇట్లా బీచ్ వస్తాయి. అప్పుడు మీకు కొంచెం క్లారిఫై అర్థమవుతుంది గైస్ మీకైతే. అప్పుడు ఇదంతా 6 కదా గైస్. 6 5 + 2 2 beats 7. 5 + 8 ఇది 3 beats. 5 + 3 is 8 కదా. ఓకే అంతే. 5 + 9 ఎట్లా చేయాలంటే అది కూడా సింపులే. ఇందాక మనం అయితే 5 + 4 is 9. ఇంకొక బీట్ డ్రా చేయాలి. 5 1 2 3 4 9 వచ్చేసింది. మీకైతే 10 అయితే ఎలాగో చూపిస్తాను. 10 ఎలా ఉంటాడో. 10 ఎలా చెప్పినాను కదా గైస్. ఈడ పక్కన ఒక నిమిషం 10 ఎలా చేయాలంటే చెప్పాను కదా గైస్ ముందే మీకు.
ఇది వచ్చేసి మీరైతే రాసుకోండి. ఇది వన్స్ ప్లేస్, వన్స్ టెన్స్. మీకు ఇక్కడ ప్రాబ్లం లేదని ఇక్కడ మీకు నేనైతే ఇది రాస్తున్నాను, కానీ ఇట్లా పైన కూడా రాసుకోవచ్చు గైస్. వన్స్ టెన్స్ అట్లా రాసు. మీరు ఇట్లా వన్స్ టెన్స్ అప్పుడు చెప్తేనే మీకు కొంచెం క్లారిఫై అర్థమవుతుంది గైస్ మీకైతే. ఇది టెన్స్ కదా. ఇప్పుడు ఒక 10 ఎట్లా కావాలా, 10 ఎలా రావాలి అంటే ఇది గైస్ చూపిస్తాను. సింపుల్ 10 అంతే గైస్. 10 అంతే గైస్. 10 అంతే. అలా వన్స్ ప్లస్ నేమ్ అయితే పెట్టకూడదు. పెడితే అది 14 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 13, 11 అట్లా అవ్వచ్చు. ఇంతకు 11 ఎట్లా కావాలంటే ఏం సింపుల్గా అయ్యచ్చు. అది కూడా ఒక నిమిషం ఆగమా. 11 ఎట్లా అంటే 10 ఉంది కదా, +1 అంటే +1 మనకి 10th ప్లేస్ రాదు కదా గైస్, ఓన్లీ వన్స్ ప్లేస్. అందుకోసమే మనం వన్స్ ప్లేస్తో ఒక బిగ్ డ్రా 11. అలాగే 12 అయితే 12, 13 అయితే 13, 14 అయితే 14, ఇంకా 15 అలా అనుకో అర్థమైంటుంది కదా గైస్. 15 కొంచెం మీకు కష్టం ఉంటుంది కదా గైస్. ఏం లేదు గైస్. 15 అయితే ఇది ఒక డ్రా చేయాలా, ఇది ఒక డ్రా చేయాలి. 10 ఆల్రెడీ యాక్సర్ 10 ఆల్రెడీ అక్కడ దాని ప్లేస్ 10 అక్కడనే ఉంటుంది. ఇంకా 5 ఎత్తా మీకు తెలిసింది కదా. ఇప్పుడు మీకు 20 ఎట్లా రాయాలంటే అది కూడా ఈజీలే గైస్, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ రాదు. ఎన్ని బీట్ ఉంది? 1 10 కదా. 10కి ఒక బీట్ ఉంటే 10, 10కి 2 బీట్ ఉంటే 20, 30, 40, 50 అయితే మీకు తెలిసింటారు కదా గైస్. 50 అయితే 50. ఇదే వచ్చేసి మన ఫస్ట్ బ్లాక్ అనమాట. మళ్ళీ నేనైతే రేపైతే కంటిన్యూ చేయబోతున్నాను. ఎవరైతే మన అబాకస్ అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళు అయితే ఫస్ట్ నా పేజీని ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ కొట్టండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అప్పుడు మీరు అబాకస్ నేర్చుకుంటారు. ఓకే బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.